చేస్తే ముఖ్యమంత్రి అయిపోతారా? అసలు ఈ ఆలోచన ఎప్పుడు మొదలైంది? ఒక నాయకుడు నడిచే ప్రతి ఒక్క అడుగులోనూ ఒక చరిత్ర ఉంటుంది. ఒక్కో అడుగు కూడా అధికారానికి ఒక మెట్టు దగ్గరగా వెళ్తుంది. మండు టెండల్లో అయినా, వానల్లో అయినా, దుమ్ము ధూళిలో అయినా కొన్ని వేల కిలోమీటర్లు సాగే ఒక వ్యక్తి నడక అనేది నిజంగా కోట్లాది మంది ప్రజల బ్రతుకులను మారుస్తుందా? లేక ఇది కేవలం ఒక రాజకీయ వ్యూహం మాత్రమేనా అంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్ర అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, అది ముఖ్యమంత్రి అవ్వడానికి దారి చూపే ఒక సెంటిమెంట్ లాగా మారిపోయింది. మరి ఈ సెంటిమెంట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఇప్పటి వరకు దశాబ్దాల రాజకీయ చరిత్రలో పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారా? అసలు ఈ సంప్రదాయం ఎక్కడ మొదలైంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే, ఇక్కడ అధికారం అనేది కేవలం అసెంబ్లీలోనో లేక ఏసీ రూముల్లోనో నిర్ణయించడం జరగదు. అది మండుతున్న ఎండలో, రైతుల కష్టాల్లో, అలాగే ఆకలితో ఉన్న పేద ప్రజల కన్నీళ్లలో దాగి ఉంటుంది. 1953లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది నాయకులు వచ్చారు, వెళ్ళారు. కానీ ప్రజల గుండెల్లో శాశ్వత ముద్ర వేసిన వాళ్ళు మాత్రం ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గమే పాదయాత్ర. ఒకప్పుడు రాజకీయాలంటే ప్రసంగాలు, బహిరంగ సభలు అనుకునేవాళ్ళు. కానీ ఆ పరిస్థితుల్లో మార్పు తెచ్చిన ఒక ప్రధాన సంఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఏంటి అంటే, 2003వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం చాలా హాట్గా ఉండింది. అప్పుడు 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా అనేది పక్కన పెడితే, సరిగ్గా అప్పుడే రాజశేఖర్ రెడ్డి అనే ఒక నేత మండు వేసవిలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆయన వేసిన ఒక్కో అడుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసింది. 68 రోజులు, 11 జిల్లాలు, 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ రోజుల్లో అది ఒక సంచలనం. ఆ పాదయాత్రలో వైఎస్ఆర్ రైతుల కష్టాలను కళ్ళారా చూశారు. ఉచిత విద్యుత్ అనే ఒకే ఒక్క హామీతో ఆయన ప్రజల మనసు గెలుచుకున్నారు. 2004 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారు. కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవ్వచ్చు అనే బలమైన నమ్మకం ఇక్కడే మొదలైంది. వైఎస్ఆర్ సాధించిన ఈ విజయం రాజకీయ పార్టీలకు ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. ఏంటి అంటే, ప్రజల వద్దకు వెళ్తేనే అధికారం దక్కుతుందనే సత్యాన్ని అందరూ కూడా గ్రహించారు. అయితే పాదయాత్ర అనేది కేవలం నడక మాత్రమే కాదు, అది ప్రజలతో భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచుకోవడం అన్నమాట. ఆ నడకలో నాయకుడు పడే కష్టం ప్రజలకు ఒక భరోసానిస్తుంది. మన కోసం ఇంత దూరం నడిచి వచ్చాడు, మన బాధలు విన్నాడు అనే ఫీలింగ్ ఓటరులో ఒక బలమైన ముద్ర వేస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, కేవలం నడిస్తేనే గెలుస్తారా, లేక ఆ సమయంలో ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా కలిసి రావాలా అన్నది. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ అదే స్థాయిలో పాదయాత్రకు పూనుకున్నది చంద్రబాబు నాయుడు గారు. 2012 అక్టోబర్లో ఆయన వస్తున్న మీకోసం అంటూ పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 208 రోజుల పాటు 2817 కిలోమీటర్లు నడిచారు. అండ్ అప్పటికే రాష్ట్ర విభజన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గందరగోళ పరిస్థితుల మధ్య చంద్రబాబు గారు అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇక్కడ రెండోసారి కూడా పాదయాత్ర సెంటిమెంట్ పనిచేసింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్కు అనుభవం ఉన్న నాయకుడు కావాలనే ప్రజల కోరిక కూడా చంద్రబాబు గారికి కలిసొచ్చింది. ఇక ఆధునిక రాజకీయాల్లో పాదయాత్రను ఒక లెవెల్కు తీసుకెళ్లింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2017లో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైంది. 341 రోజులు, 3648 కిలోమీటర్లు, 13 జిల్లాల్లో ఆయన వేసిన అడుగులు వైసీపీని రికార్డు స్థాయి మెజారిటీతో అధికారంలోకి తెచ్చాయి. 151 సీట్ల విజయం వెనుక ఆ 341 రోజుల కష్టం ఉంది. జగన్ తన పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అనే నినాదంతో ప్రజలోకి వెళ్లారు. ఇక్కడ మనం గమనిస్తే, పాదయాత్ర చేసిన ముగ్గురు నేతలు వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ ముగ్గురు కూడా తమ యాత్రల తర్వాత ముఖ్యమంత్రులయ్యారు. ఇది విశ్లేషకులకు అంతు చిక్కని ఒక రాజకీయ మ్యాజిక్ లా కనిపిస్తుంది. కానీ ఈ పాదయాత్రల వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటి?
కేవలం నడక వల్లే ఓట్లు పడతాయా అంటే వాస్తవానికి పాదయాత్ర అనేది నాయకుడికి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. అండ్ రెండు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది. ఒక నేత రోడ్డు మీద నడుస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో కొత్త ఊపిరి పోసినట్లు అవుతుంది. స్తబ్దంగా ఉన్న కేడర్ అంతా కూడా యాక్టివ్ అవుతుంది. అయితే పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరూ విజయం సాధించారనేది ఒక పాక్షిక సత్యం మాత్రమే. ఎందుకంటే పాదయాత్ర విఫలమైన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. కానీ అవి ప్రధాన నాయకులవి కాకపోవడం వల్ల జనం పెద్దగా పట్టించుకోలేదు, అంతే. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ పాదయాత్రలు చేసే సమయంలో నాయకులు ఇచ్చే హామీలు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ అన్నారు, చంద్రబాబు గారు రుణమాఫీ అన్నారు, అండ్ జగన్ గారు నవరత్నాలు అన్నారు. ఈ హామీలు ప్రజల ప్రాథమిక అవసరాలను తాకాయి. అంటే పాదయాత్ర అనేది ఒక వాహనం అయితే అందులో ఉండే హామీలు అనే ఇంధనమే గెలుపు గుర్రాన్ని నడిపిస్తుంది. కేవలం నడిచి ప్రజల సమస్యలు విని వదిలేస్తే సరిపోదు. ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తామనే బలమైన నమ్మకాన్ని కలిగించడమే పాదయాత్రలో అతిపెద్ద సవాలు. అండ్ ప్రస్తుత రాజకీయాల్లో నారా లోకేష్ గారు చేసిన యువగళం పాదయాత్రను కూడా మనం విశ్లేషించుకోవాలి. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ గారు సుదీర్ఘంగా నడిచారు. ఆయన నడకపై మొదట్లో అనేక విమర్శలు వచ్చాయి. కానీ చివరికి అది ఆయన ఇమేజ్ ను పూర్తిగా మార్చేసింది. ఒక సాఫ్ట్ నేత నుంచి మంచి మాస్ లీడర్ గా ఆయన ఎదిగేందుకు ఈ యాత్ర తోడ్పడింది. ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఈ యాత్ర తన వంతు పాత్ర పోషించింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాదయాత్ర అనేది నాయకుడిని ప్రజలకు దగ్గర చేయడమే కాకుండా నాయకుడిలోని బలహీనతలను తొలగించి వారిని రాజకీయంగా రాటు తేల్చుతుంది. అయితే పాదయాత్ర అనేది ముఖ్యమంత్రి పీఠానికి గ్యారంటీ కార్డు అని చెప్పలేం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటరు నాడి చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఒక నాయకుడు వేల కిలోమీటర్లు నడిచినా ప్రజలు ఆయన మాటలను నమ్మకపోతే ఆ యాత్ర వేస్ట్ అవుతుంది. అలాగే అధికారంలో ఉన్న పార్టీపై విపరీతమైన వ్యతిరేకత ఉన్నప్పుడు మాత్రమే పాదయాత్రలు అద్భుతాలు చేస్తాయి. అప్పట్లో సిద్ధాంతాలు, పార్టీల బలం మీద ఎన్నికలు జరిగేవి. కానీ ఎప్పుడైతే రాజకీయాలు వ్యక్తిగత ప్రతిష్టల మీద, గ్లామర్ మీద ఆధారపడటం మొదలయ్యాయో అప్పటి నుంచి నాయకుడు ప్రజల మధ్య ఉండడం తప్పనిసరి అయింది. 1980లో ఎన్టీఆర్ చైతన్య రథం ద్వారా ఒక కొత్త ఒరవడి సృష్టించారు. అది వాహనం మీద సాగిన యాత్ర. కానీ వైఎస్ఆర్ దాన్ని నడకగా మార్చారు. వాహనం మీద వెళితే జనం కనిపిస్తారు, కానీ నడిచి వెళితేనే జనం స్పర్శ తగులుతుంది. ఇదే ఆ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్. మరి భవిష్యత్తులో కూడా పాదయాత్రలు ఇలాగే పనిచేస్తాయా అంటే ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా పెరిగిన తర్వాత నాయకుడు ప్రతిరోజు ప్రజల ఫోన్లలోనే ఉంటున్నాడు. ఇలాంటి సమయంలో కూడా కిలోమీటర్ల కొద్దీ నడవడం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమనే చెప్పాలి. ఎందుకంటే డిజిటల్ స్క్రీన్లు ఇవ్వలేని భరోసాని ఒక మనిషి ఇచ్చే కరచాలనం ఇస్తుంది. కానీ కేవలం నడకనే నమ్ముకుంటే సరిపోదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఎజెండా కూడా ఉండాలి. ఒకవేళ పాదయాత్ర అనేది కేవలం ఒక మిత్ అయితే ఇన్ని విజయాలు ఎలా సాధ్యమయ్యాయి? ఒకవేళ అది నిజమే అయితే పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఎందుకు ముఖ్యమంత్రులు కాలేకపోతున్నారు? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైన ఒక విశిష్ట రాజకీయ లక్షణం. ఇక్కడి ఓటరు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. తన కోసం కష్టపడే నాయకుడిని నెత్తిన పెట్టుకుంటాడు. అందుకే ఇక్కడ పాదయాత్ర అంటే ఒక తపస్సులా భావిస్తారు. అండ్ చివరగా చూస్తే పాదయాత్ర అనేది కేవలం ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు. అది ఒక రాజకీయ వ్యూహం, ఒక భావోద్వేగ ప్రయాణం మరియు ప్రజల విశ్వాసాన్ని చూరగొనే ఒక మార్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు గమనిస్తే పాదయాత్ర చేసిన వాళ్ళు అధికారం పొందడంలో సక్సెస్ అయ్యారు అనేది కాదనలేని వాస్తవం. అయితే అది కేవలం నడక వల్ల మాత్రమే రాలేదు. ఆ నడకలో వాళ్ళు చూపించిన నిబద్ధత, ప్రజలకు ఇచ్చిన భరోసా మరియు అప్పటి రాజకీయ పరిస్థితుల కలయికే వారిని సింహాసనంపై కూర్చోబెట్టింది. అధికారం అనేది ఒక అడుగు దూరంలో ఉండొచ్చు, కానీ ఆ అడుగు ప్రజల కష్టాల్లోంచి పడాలి. అప్పుడే చరిత్ర సృష్టించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్ర అనేది ఒక నిరంతర ప్రక్రియ. రేపు మరో నాయకుడు మరో యాత్రతో రావచ్చు, కానీ ప్రజల తీర్పు మాత్రం ఎప్పుడు వారి సమస్యల పరిష్కారం చుట్టూనే ఉంటుంది. రాజ్యాధికారం అనేది రోడ్ల మీద దొరికేది కాదు, అది ప్రజల గుండెల్లో సంపాదించుకోవాల్సింది. పాదయాత్ర దానికి ఒక దారి. మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.